ఆత్మనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. కడప జిల్లా బద్వేల్ పట్టణం 4 రోడ్ల కూడలిలో ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్రంలో సాధికార బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈ రోజు బద్వేల్ పట్టణంలోని 4 రోడ్ల కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ స్థానిక ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో జనసంద్రంగా మారింది. బద్వేల్ నియోజకవర్గం ప్రజలను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలు కానీ పదవులు కానీ రాజ్యాంగబద్ధంగా విమర్శలకు చోటే ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. అనంతరం పరిపాలన గురించి మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్ట రేణుక, ఎమ్మెల్సీ రమేష్ కుమార్ యాదవ్, డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా పలువురు వైసీపీ నేతలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు నగర మేయర్ సురేష్ బాబు, నెల్లూరు నగర మేయర్ స్రవంతి, శాసన మండలి సభ్యులు వికాస్ బాబు, బీసీ సగర కార్పొరేషన్ చైర్మన్ గానుగపెంట రమణమ్మ, అడా చైర్మన్ సింగసాని గురుమోహన్, మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి, సివిల్ సప్లై డైరెక్టర్ సుందర్ రామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బంగారు శ్రీనయ్య, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి మరియు స్థానిక ఎస్సీ ఎస్టీ బీసీ నేతలు మరియు జెడ్పీటీసీ ఎంపీటీసీ తదితర వైఎస్ఆర్సీపీ స్థానిక నేతలు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, ఏఆర్ వాయిస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ జె గురయ్య. మన సురేష్ అన్న అన్ని రకాలుగా కవర్ చేశారు. ఆయనకి మన మీకందరికీ కూడా తెలుసు, చేనేత కార్మికురాలైనటువంటి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాడు. మా జిల్లాలోనే ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్తూ మళ్ళీ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ వైస్ ఎంపీ గారు గోపాలని ఆయన వచ్చి యాదవ్ కమ్యూనిటీ కాబట్టి ఖచ్చితంగా చెప్పాలని ఆ కమ్యూనిటీ పైన ఆతృతతో ఉన్నటువంటి మన రమేష్ గారికి ఇక్కడ మాట్లాడిన ప్రతి సైన్యానికి ఒక సైన్యాధిపతుల భారతంలో పాండవుల పక్షన శ్రీకృష్ణ నిలబెడితే ఈ నియోజకవర్గానికి ప్రత్యేకించి అందరితో కలుపుకొని పోయే ప్రేమాభిమానం కలిగినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్సీ, మళ్ళీ ఈ అందరినీ నడిపిస్తున్నటువంటి గోవిందరెడ్డి గారికి ప్రస్తుతం కూడా నా విజ్ఞప్తి చెప్తున్నా. ఇక్కడ ఒకటి చూడండి, సామాజిక సాధికార యాత్ర. సామాజిక సాధికార యాత్ర అంటే మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మేము అన్ని కులస్తులకి సేవ చేసే కులాలు మావి. ఇటువంటి కులంలో పుట్టినాక ఏదో రిజర్వేషన్ వస్తే రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకి కొంతమందికి మీ ముందు కూర్చొని మేము మీకు భయపడి బద్వేల్ నియోజకవర్గంలో బద్వేలు నియోజకవర్గ